అనేకమైన శ్రమలు వచ్చినా, అనేకమైన బాధలు వచ్చినా, అనేకమైన ఇబ్బందులు వచ్చినా, అనేకమైన సరసల్లో బంధించబడిన ఎన్ని రకాల ఘోరమైన విపత్తు తనకు కలిగినప్పుడు కూడా యేసుక్రీస్తు నామమును బట్టి మాత్రమే ఏం చేసిన వారిని భరిస్తూ ఉన్నాడు. ప్రేమ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి రూఢి అయిన విశ్వాసంతో, బహు బలమైన విశ్వాసంతో తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగిన వాడు ఈ పౌలు అనమాట. కాబట్టి తను ఏం చేశాడంటే కనుక యథా ప్రకారము ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అనేకమైన వారికి దేవునికి రాజ్య సువార్త ప్రకటిస్తూ దేవునికి నడిపించేటువంటి వాడు పౌలు. కాబట్టి అనేకమైన వారిని దేవునికి నడిపిస్తున్న సమయంలో ఇంచుమించు అనేకమైన సంఘాలు కట్టాడు ఆయన. అలాగే 14 పత్రికలు కూడా రాసినట్లే మనం చూస్తూనే ఉన్నాం. గమనించండి దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి చక్కని మాటలు తెలియబడుతూ ఉన్నాడు. ఏంటంటే కనుక నాకు పదవి కలిగి నేను చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను